సో ఇవాళైతే నేను మీ అందరికి ఒక మంచి హెయిర్ ప్యాక్ చూపించబోతున్నాను. సో ఇదేంటంటే మన హెయిర్ బ్లాక్ అవ్వడానికి కానివ్వండి, సిల్కీ అవ్వడానికి కానివ్వండి చాలా హెల్ప్ అవుతుంది. సో నేనైతే హెయిర్ కేర్ మానేసి దాదాపు ఒక 2 ఇయర్స్ పైనే అవుతుందనమాట. పిల్లలు చిన్నగుండి నాకు పాసిబుల్ అవ్వకైతే చేయలేదు. 2 ఇయర్స్ పైనే అవుతుంది హెయిర్ కేర్ అనేది తగ్గించేసి. సో అంతకుముందు నేను పెరుగు హెయిర్ ప్యాక్ ఇంకా మందార ఆకులు, పువ్వులతోటి హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకొని నేను వేసుకునేదాన్ని. బట్ ఇప్పుడేంటంటే ఒక 2 ఇయర్స్ నుంచి మానేశాను. ఇంకా ఎప్పుడైతే హెయిర్ బాగా లాస్ అవుతుందని చెప్పేసైతే ఇంక నేను హెయిర్ కేర్ తీసుకుందామనైతే ఇంకా రెడీ అయిపోయాను. సో నేను చాలా హెయిర్ ప్యాక్సే యూజ్ చేస్తాను. అంటే అన్ని నేచురల్ గానే. సో నాకు బాగా ఇష్టమైన హెయిర్ ప్యాక్ ఏంటంటే మందారం ఆకులు, పువ్వులతో హెయిర్ ప్యాక్ చాలా బావుండిద్దనమాట. హెయిర్ అనేది చాలా సిల్కీగా ఇంకోటేంటంటే వైట్ హెయిర్ కూడా ఏంటంటే మందార పువ్వులతో హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే వైట్ హెయిర్ అనేది రెడ్ అయ్యి తర్వాత బ్లాక్ అవుతుందనమాట. చాలా షైనీగా కనిపిస్తది. మనకి రఫ్ హెయిర్ ఉన్న వాళ్ళకి గూడా చాలా సిల్కీ హెయిర్ అవుతుందనమాట. సో అందుకని ఫస్ట్ అయితే నేను ఈ హెయిర్ ప్యాక్ చూపించబోతున్నాను. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? దీని వల్ల మనకి యూజ్ ఏంటనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసైతే మందార ఆకులని ఫ్రెష్‌గా నీట్‌గా అయితే వాష్ చేసుకుందాం. వీటిపైన డస్ట్ ఉండిద్ది కదా! కనపడని డస్ట్ ఉండిద్ది. సో అందుకని సో మందార ఆకులని వాష్ చేసుకొని డైరెక్ట్ మిక్సీ జార్‌లోనే వేసుకున్నాను. సో ఇంక దీంట్లో ఏమేమి యాడ్ చేయాలో చూసేద్దాం. ఇవి మందారం ఫ్లవర్స్. ఇవేంటంటే మనకెప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు. ఇక్కడ చెట్లు తక్కువ. అడిగినా ఎవరివ్వరు. సో అందుకని చెప్పేసి నేనేంటంటే మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ముందే కోసుకొచ్చుకొని ఇలా ఏంటంటే ఎండకు పెట్టాను. ఎండకు పెడితే ఏంటంటే డ్రై అవుతే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి కదా అని చెప్పేసి. సో దీంట్లో అయితే కొన్ని ఫ్లవర్స్ యాడ్ చేసుకుంటాను. మందారం ఫ్లవర్స్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి, హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి మంచిగా హెల్ప్ అవుతాయి. మందార మందారం ఆకులు, ఫ్లవర్స్ దీంట్లో వేసుకున్నాం కదా! ఇప్పుడు అలోవెరా అన్నమాట. చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తది అలోవెరా అయితే. కాకపోతే ఏంటంటే వాడిన వాళ్ళు రెగ్యులర్‌గా వాడాలి. ఎలా అంటే మనం వీక్లీ వన్స్ అయినా, ట్వైస్ అయినా సరే ఒకసారి అలోవెరా పెట్టామంటే తలకి అది కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట. మధ్యలో ఆపేస్తే మాత్రం కంపల్సరీగా హెయిర్ ఫాల్ అవుతది. సో అది నేను ఫేస్ చేశాను. సో నేనైతే ఒక చిన్నది తీసుకున్నాను. ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ ఇచ్చాను. ఒక 2 ఇయర్స్ పైనయింది హెయిర్ కేర్ తీసుకొని. మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం చిన్న చిన్నగా స్కాల్ప్‌కనేది అలవాటు చేద్దామని చెప్పేసైతే తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అలోవెరా. ఒకేసారి హెవీగా కాకుండా. మనం చెట్టు నుండి కోసాక అలోవెరాను సింక్ దగ్గర ఇలా ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే దీంట్లో నుంచి యెల్లో కలర్ లిక్విడ్ అనేది బయటికొస్తది. సో అది చాలా హార్మ్‌ఫుల్ అన్నమాట. అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెడితే ఆ యెల్లో కలర్ లిక్విడ్ అని మొత్తం బయటికొచ్చేస్తది. అది హార్మ్‌ఫుల్ కెమికల్ అన్నమాట. అది దేనికైనా డేంజరే. స్కాల్ప్‌కైనా, ఫేస్‌కైనా చాలా అప్పుడు అది వెళ్ళిపోయిన తర్వాత మనం అప్పుడు నీట్‌గా ఈ పీల్ అనేది తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా అలోవెరా లిక్విడ్ అయితే తీసేసుకున్నాను. సో ఇది డైరెక్ట్ మిక్సీలో వేసేసుకుందాం. గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లో ఒక పవర్‌ఫుల్ ఇంగ్రీడియెంట్ అనేది యాడ్ చేద్దాం. కొంచెం వాటర్ ఏసేసుకుందాం. ఎందుకంటే మనకు చాలా ఫైన్‌గా బ్లెండ్ అవ్వాలి. అలా అయితేనే మనం హెడ్ బాత్ చేసేటప్పుడు తలలో నుంచి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చాలా ఫైన్‌గా పేస్ట్ చేసుకుంటేనే సో ఇంక మిక్సీ అయితే పట్టుకున్నాము. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. చాలా కన్సిస్టెన్సీ అయితే ఇలాగుండాలి. ఇలా అయితేనే మనకి స్కాల్ప్‌కి మంచిగా పడుతుందనమాట. ఏంటంటే గట్టిగా ఉందనుకోండి, అది పెచ్చుల్లాగా పైన హెయిర్‌కి అంటుకుంటది కానీ స్కాల్ప్ వరకైతే లిక్విడ్ అనేది వెళ్ళదు. సో కొంచెం మనం లూజ్‌గా గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే, దీంట్లో ఉన్న రసం అంతా స్కాల్ప్‌కనేది మంచిగా స్ప్రెడ్ అవుతుంది. సో అది అబ్జర్వ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో మనకు మంచి హెయిర్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. మందారం ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అన్నమాట. సో ఎంత బావుంది చూడండి. మంచి కలర్‌ఫుల్‌గా భలే ఉంది కదా! అంతే బాగా వర్క్ చేస్తుందనమాట హెయిర్ మీద. సో దీంట్లో నేను యాడ్ చేసే పవర్‌ఫుల్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే కోకోనట్ ఆయిల్. సో ఒక 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. నరిష్మెంట్ ఉండిద్ది హెయిర్‌కి. సో బాగా మిక్స్ చేసుకొని ఇంకా హెయిర్‌కి పార్టిషన్ లాగా తీసుకొని మంచిగా అప్లై చేసుకోవడం అంతే. జస్ట్ ఎంత ఒక 40 మినిట్స్ అంటే 40 మినిట్స్ అంతా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి హెయిర్ అనేది. ఇదేంటంటే స్కాల్ప్‌కే కాకుండా హెయిర్ మొత్తం చివరి వరకు కూడా పెడితే ఏంటంటే స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా, హెయిర్ రెడ్డిష్‌గా ఉన్నా కూడా మంచిగా బ్లాక్ అవుతుందన్నమాట. మందార పువ్వులు వేసాం కాబట్టి. బట్ మీరొకసారి వాడి చూడండి. మీకే వన్స్‌కి రిజల్ట్ తెలుస్తది. హెయిర్ ఏంటంటే మంచిగా సిల్కీగా, స్మూత్‌గా అవుతది. ఒకసారి వాడి చూడండి. పోయేదేం లేదు. దీనివల్ల అడ్వాంటేజే తప్ప డిసడ్వాంటేజెస్ అయితే ఏముండవు. చాలా మంచిగా వర్క్ అవుతుంది. మీకు వైట్ హెయిర్ ప్రాబ్లమ్ అయితే నేనైతే సాల్వ్ అవుతుందనే చెప్తాను. హెయిర్ అనేది స్లోగా రెడ్ అవుతూ మళ్ళీ బ్లాక్‌లోకి వస్తుందన్నమాట. అంత బాగా వర్క్ చేస్తది. ట్రై చేయండి.
పోయేదేం లేదు. హెయిర్ అయితే దీనివల్ల నష్టం ఏమి ఉండదు. ఉంటే ఏమైనా లాభమే ఉండాలి గానీ నష్టమైతే ఏమి లేదు. సో, ఇప్పుడు యూజెస్ చూద్దాము. మందార ఆకులలో ఐసోఫ్లేవోనైడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా పెరిగేలా చేస్తుంది. సో, దానివల్ల హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఉండిద్ది. హెయిర్ అనేది ఫాస్ట్‌గా రీగ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉండిద్ది. మందారం ఫ్లవర్స్ హెయిర్ రూట్స్ ని స్ట్రాంగ్ గా చేస్తాయి. ఇంకా వైట్ హెయిర్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకా అలోవెరా విషయానికి వస్తే అలోవెరాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ని కెమికల్స్ ఉంటాయి అన్నమాట. సో దీని వల్ల ఏంటంటే స్కాల్ప్ ఎప్పటికప్పుడు నీట్ గా ఉంటూ డాండ్రఫ్ రాకుండా హెయిర్ రీగ్రోత్ అవడానికి ఛాన్స్ ఉండిద్ది. అండ్ హెయిర్ అనేది సిల్కీగా ఉండిద్ది. ఏం చేయాలంటే హెయిర్ ని ఇలా పార్టీషన్ గా తీసుకొని ఇట్లా అప్లై చేసుకోవాలన్నమాట. జస్ట్ మీద మీద కాకుండా స్కాల్ప్ లోపలి వరకు వెళ్ళాలి కాబట్టి పార్టీషన్ గా లోపల స్కాల్ప్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. సో నేను మొత్తం హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను చూడండి. సో చూడండి మంచిగా అయితే అప్లై చేసుకున్నాను. తలంతా హెయిర్కి కూడా అప్లై చేసుకొని ఇలా పైకి టై చేసుకొని జస్ట్ ఒక 40 మినిట్స్ అంతే, ఎక్కువ అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే కవర్ కానివ్వండి లేదా ఏదైనా హెడ్ మాస్క్ ఉంటే పెట్టండి. సో ఎందుకంటే డ్రై అవ్వకుండా ఉండిద్ది. ఆ ప్యాక్ అనేది కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉండి స్కాల్ప్కి మంచిగా అబ్జర్వ్ అవుతుంది అన్నమాట. సో అందుకని ఏదైనా కవర్ కానివ్వండి, హెడ్ క్యాప్ కానివ్వండితో కవర్ చేసి పైకి టై చేసి పెట్టుకోండి. డెఫినెట్గా ట్రై చేయండి. వీక్లీ ట్వైస్ లేదా వన్స్ మీ పాసిబిలిటీని బట్టి డెఫినెట్గా యూజ్ అయితే ఉండిద్ది. ఇది వర్క్ అవ్వకపోతే అంత ధైర్యంగా నేనైతే మీ ముందుకు వచ్చి చెప్పాను. సో వర్క్ అవుతుంది కాబట్టి చెప్పాను. నేను ఇదివరకు యూజ్ చేశాను. నాది లాంగ్ హెయిర్, పక్కన మీకు పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఏంటంటే పిల్లలు పుట్టాక కొంచెం వర్క్ బిజీ, టెన్షను వీటన్నిటితో ఇంకా టైం లేక నేను ఎలాంటి కేర్ తీసుకోలేక హెయిర్ అంతా పాడైపోయింది. సో మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేశాను. అందుకే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉండింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.